హాయ్ హలో నమస్తే నా పేరు నరేష్. మన బిగ్ బాస్ రివ్యూస్ ఛానల్కి స్వాగతం. ఈ ఛానల్ ద్వారా బిగ్ బాస్ అప్డేట్స్ రివ్యూస్ చెప్తూ ఉంటాను. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ ఇచ్చి వీడియో చూడండి. ఈరోజు ఎపిసోడ్తో స్టార్ట్ చేద్దాం. రివ్యూ చెప్తాను, నా ఒపీనియన్ చెప్తాను ఈరోజు ఎపిసోడ్ పైన. ఈరోజు ఎపిసోడ్ స్టార్టింగ్తోని మణికంఠ నిన్న జరిగిన దానికి అలిగింది కాస్త ఆదిత్య ఓం పైన. తనను పంపించడానికి ఓటేసింది కాబట్టి ఆదిత్య ఓం పైన అలిగిందనమాట. అలిగిన దానికి హౌస్ మేట్స్ అందరూ ఓదారుస్తున్నారు. అది కొద్దిసేపు నడిచింది డిస్కషన్. మళ్ళీ తర్వాత మణికంఠ, పృథ్వీ, విష్ణుప్రియ వీళ్ళు మళ్ళీ కొద్దిసేపు డిస్కషన్. దానిపైనే నిఖిల్‌తో కొద్దిసేపు డిస్కషన్. మణికంఠ కొంచెం సోది ఎక్కువ అనిపించింది నాకైతే. ఈరోజు ఎపిసోడ్ మాత్రం కొంచెం సోది ఎక్కువుంది అనిపించింది. వీళ్ళంతా డిస్కషన్స్, సోదీస్ తర్వాత రేషన్. బిగ్ బాస్ అయితే కొన్ని కొన్ని రోజుల వరకు రేషన్ అయితే పంపించాడు వీళ్ళకి. ఈ రేషన్ ప్లస్ నాన్ వెజ్ కూడా పంపించిండు. తర్వాత అయితే మెయిన్ పాయింట్స్‌కొచ్చేద్దాం. టాస్కులు పెట్టేసిండు. టాస్క్ అయితే పెట్టిండు. అది ఫస్ట్ టాస్క్ చెఫ్ చెఫ్ కోసం చెఫ్ అంటున్నా చీఫ్ చీఫ్ కోసం ఫస్ట్ చీఫ్ థర్డ్ గేమ్ అయితే బాగుంది. అది గేమ్ అయితే నైనిక లాస్ట్ వరకు పోరాడింది. ఫస్ట్ బేబక్క ఫస్ట్ అవుట్ అయింది. ఆ స్పిన్ చేస్తారన్నమాట. అది ఏ కలర్ వస్తే ఆ కలర్ తాడుని కట్ చేయాలి. తాడును పట్టుకొని దానిపైన కాలు పెట్టి నిలబడాలి. లాస్ట్ వరకు నిఖిల్ ఉన్నాడు. నిఖిల్ అయితే విన్నర్ అయిండు. లాస్ట్ వరకు నైనిక రన్నర్‌అప్‌గా ఉంది. ఫస్ట్ చీఫ్‌గా ఫస్ట్ చీఫ్‌గా నిఖిల్ గెలిచిండు టాస్క్ అయితే. టాస్క్ తర్వాత మళ్ళీ డిస్కషన్స్ తర్వాత మన ప్రోమోలో చూసినట్టు సోనియా, శేఖర్ పండ్లతోని ఆడుతుంటారు. ఆరెంజ్‌తోని ఆడుతుంటాడు. అది కింద పడుతుంది. కానీ ఆ డిస్కషన్‌లో శేఖర్‌ది తప్పే కాస్త అనిపించింది నాకైతే. శేఖర్ తప్పు. సోనియా అది ఫుడ్‌తోని ఆడొద్దు. అంటే ఫుడ్ తినేది కదా! దాంతో కింద పడితే వేరే వాళ్ళు తింటారు కదా! అది కొంచెం ఇబ్బంది ఉంటే తినలేరు కదా! అంటే తినొద్దని బుక్‌లో రాసున్నారా? ఆడొద్దని బిగ్ బాస్ బుక్‌లో రూల్ ఉందా? అని కొంచెం వాదన చేసిండు. వాదన చేసినప్పటికీ శేఖర్‌ది తప్పే. అది ఆడకూడదు. అది కరెక్టే. దానిపైన క్లాస్ ఉంటది. ఈ నాగార్జున సార్‌తో వీకెండ్‌లో ఉంటదనుకుంటా శేఖర్ భాషకి. తర్వాత మంచిగానే మాట్లాడుకున్నారు. మళ్ళీ కావాలని చేసినట్టే చేసిండు. శేఖర్ అది కావాలనే చేసిండు కాస్త కంటెంట్ ఇయడానికి. తర్వాత సోనియాతోని కాస్త దాన్నే కామెడీగా చేసి, మళ్ళీ దాన్ని కామెడీగా చేసి మాట్లాడిండు. ఆ విషయాన్ని మళ్ళీ కామెడీ చేసి సరదాగా ఇద్దరు మాట్లాడుకున్నారు. తర్వాత మళ్ళీ సెకండ్ టాస్క్‌లో కూడా మళ్ళీ నైనిక గెలిచింది. సెకండ్ టాస్క్. ఫస్ట్ టాస్క్‌లో రన్నర్ అప్ అమ్మాయి గేమ్స్ అయితే బాగా ఆడుతున్నట్టుంది. గేమ్స్ మాత్రం బాగా ఆడుతది. చాలా ఫైట్ ఇస్తది. నిఖిల్ చాలా స్ట్రాంగ్ కాంటెస్టెంట్స్ ఉన్నారు. గేమ్స్‌లో మాత్రం నైనిక మంచి డాన్సర్, డాన్సర్. సెకండ్ చీఫ్‌గా ఎన్నికైంది సెకండ్ టాస్క్ గెలిచి. మళ్ళీ తర్వాత కాసేపు డిస్కషన్స్ అవి ఇవి మళ్ళీ బిగ్ బాస్ లివింగ్ ఏరియాలో కూర్చోబెట్టి మళ్ళీ థర్డ్ చీఫ్‌ని ఎంచుకోనికి శేఖర్, బేబక్క, యష్మిక వీళ్ళు నలుగురిని నబీల్ అఫ్రిదిని వీళ్ళు నలుగురిని నించోబెట్టేసి వీళ్ళని క్రష్ చేయనీకి డ్రీమ్ క్రష్ అని ఒకటి ఉంటది. అది పలగొట్టాలి. వాళ్ళు ఎవరికి కాదు అనేది స్టార్ట్ చేస్తే ఫస్ట్ నబీల్‌ని కాదని చెప్తారు. తన రీజన్స్ అడిగితే వీళ్ళు రీజన్స్ చెప్తారు ఏదో. 2 డేస్‌లో ఏం తెలుస్తుంది. కానీ ఏదో చెప్తారు ఇంకా కొద్దిసేపు అది. తర్వాత బేబక్క అయితే పెద్ద డిస్కషన్ చేయలేదు. తర్వాత శేఖర్ పాషా కూడా డ్రీమ్ క్రష్ చేస్తారు. నువ్వు అందరితో బాగుంటావు కానీ కొంచెం ఇది లేదు అనుకుంటే తనకేదో రీజన్ చెప్తారు. తర్వాత యష్మి గౌడని సెలెక్ట్ అయిపోయింది. నా లక్ అనుకుంటా. తన లక్కీగా వచ్చింది నాకు ఇది అనుకుంటుంది. తను మూడో చీఫ్‌గా ఎన్నికైతారు. నిఖిల్, యష్మిక, నైనిక ఈ ముగ్గురు చీఫ్‌లు అయితే ఈరోజు ఎపిసోడ్‌ల వరకు ముగ్గురు చీఫ్. ఆ లాస్ట్‌లో చీఫ్ ఎన్నిక కూడా సోనియా చాలా డిస్కషన్ అయింది అమ్మాయితో. పేర్లు సరిగ్గా గుర్తుంటది. అమ్మాయిల పేర్లు సరిగ్గా గుర్తొస్తలేవు. ఒక ఫేస్ నుంచి అది కరెక్టు. నిన్న మేకప్‌తో చూసినప్పుడు ఒక రకంగా, ఇప్పుడు ఒక రకంగా ఫేసులు సరిగ్గా చూసినప్పుడు నేమ్స్ గుర్తొస్తలేవు సరిగ్గా. ఒక బేబక్క, ఒక విష్ణుప్రియ ఇద్దరు తెలుసు. చాలామంది పాపులర్ కాదు. వీళ్ళంతా ఫేమస్ అయిన వాళ్ళు కాదు. అంతా కొత్త మొహాలే. నాకు తెలిసి విష్ణుప్రియ, ఒక శేఖర్ పాషా వీళ్ళిద్దరు ముగ్గురు తప్పితే మిగతా అన్నీ కొత్త మొహాల్లాగానే ఉన్నాయి. ఈసారి కొంచెం ఇబ్బందిగా ఉంది. ఈరోజు మాత్రం అంతా కొంచెం డిస్కషన్ సోది ఎక్కువున్నది. గేమ్స్ ఒకటి పెట్టిర్రు. అదే టాస్క్ ఒకటి పెట్టి చెఫ్‌ని డిసైడ్ చేసేది ఒకటి మిగతాది మాత్రం ఎక్కువ సోది అనిపించింది నాకైతే. ఆదిత్య, ఓం, పృథ్వీరాజ్ వీళ్ళిద్దరిదైతే అస్సలు కంటెంట్ ఏం లేదు. కనీసం మాట కూడా లేదు ఈరోజు. ఆదిత్య, ఓం, పృథ్వీరాజ్ వీళ్ళిద్దరిదైతే అస్సలు మాట లేదు. ఏమీ లేదు ఈరోజు ఎపిసోడ్‌లో.
వాళ్ళ ఎటువంటి కంటెంట్ కానీ, ఎటువంటి మాట కనీసం మాట కూడా లేదు. చూపియలేదు. వాళ్ళదేం లేదు. కానీ వీళ్ళిద్దరికీ రేపు నామినేషన్ షురువైతాయి. ఆల్రెడీ ప్రోమో కూడా వచ్చేసి నామినేషన్స్ రేపటి నామినేషన్స్ ఫుల్ ఫైర్‌గున్నాయి. ఫుల్ ఫైర్ వేడిగా ఉంది. ప్రోమో చూస్తుంటే మాత్రం చాలా వేడిగా ఉన్నాయి. రేపు నామినేషన్‌లో మాత్రం ఈసారి ఫస్ట్ వీక్‌లో నా ఒపీనియన్ ప్రకారంగా ఆదిత్య ఓం ఎలిమినేట్ కావచ్చు. పృథ్వీరాజ్ అని ఇద్దరు లాస్ట్ వీక్ ఫస్ట్ అమ్మాయిలే 7 వీక్స్ అమ్మాయిలే అయ్యారు. ఈసారి అబ్బాయిలతో స్టార్ట్ అవుతుంది కంపల్సరీ. ఆదిత్య ఓం ఎలిమినేషన్ ఫస్ట్ వీక్‌లోనే చాలా డేంజర్ జోన్‌లో ఉన్నాడని నేను అంటాను. ఆదిత్య అండ్ పృథ్వీరాజ్ వీళ్ళు నాన్ తెలుగు లాంగ్వేజ్. ఆదిత్య ఓం నలుగురు కన్నడ వాళ్ళు ఉన్నారు. తెలుగు వాళ్ళు నలుగురు కన్నడ, ఆదిత్య ఓం ఒక నార్త్ తెలుగు సినిమా చేసినప్పటికీ మనకి తెలుగు వాళ్ళు ఉన్నప్పటికీ నలుగురు కన్నడ వాళ్ళు ఉన్నారు. భాష అందరికి వస్తుంది. ఆదిత్య ఓం ఇద్దరు పృథ్వీరాజ్ ఇంకా పేర్లన్నీ సరిగ్గా గుర్తులో చూస్తూ అర్థమవుతుంది. కొంచెం డిస్కషన్లు అయితే ఎక్కువ అయిపోయినాయి. లాస్ట్‌లో మరి ప్రోమో అయితే వేడిగా ఉంది హాట్‌గా. రేపు ప్రోమో రివ్యూతోని మళ్ళీ కలుద్దాం. రేపు ఎపిసోడ్‌తోని ఇంకా మంచిగా చెప్పడానికి ప్రయత్నం చేస్తాను. ప్లీజ్ లైక్ ఇచ్చి వీడియో చూడండి. సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా మంచిగా రాసుకొని ఇంకా మంచిగా చెప్పడానికి ప్రయత్నం చేస్తుంటాను. ప్లీజ్ సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ.